ఈమె మా చిన్న ఆడబిడ్డ. ఏంటక్క నీకు ఎంతమంది చిన్న ఆడబిడ్డలు ఉంటారు, ఎంతమంది పెద్ద ఆడబిడ్డలు ఉంటారు అనే డౌట్ అయితే మీకు ఖచ్చితంగా రావచ్చు. మా పెద్ద ఆడబిడ్డ మా అక్క అని చెప్పినా కదా, ఆమె మా పెద్ద మామయ్య వాళ్ళ కూతురు. మా మామయ్య వాళ్ళు నలుగురు అన్నదమ్ములు. ఈ నలుగురు అన్నదమ్ములకి పుట్టిన పిల్లల్లో మా అక్క పెద్దదన్నమాట. అందుకే ఆమె పెద్ద ఆడబిడ్డ. ఈమె మా చిన్న మామయ్య వాళ్ళ కూతురు. మా ఫ్యామిలీలో అందరికంటే చిన్న ఆమె, అందుకే ఈమె చిన్న ఆడబిడ్డ. మొత్తం 5 ఆడబిడ్డలు, 2 మరుదులు, మా ఆయన ఒక్కరు. మా ముగ్గురు మామయ్యల పిల్లలకి పెళ్లిలైనాయి, పిల్లలయ్యిండ్రు. ఒక మా చిన్న మామయ్య పిల్లలు ఇద్దరికే పెళ్లి కాలేదు. ఈమె ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఈ రాఖీ కట్టే విషయంలో నిజంగా మేము అదృష్టవంతులమని చెప్తా. ఎందుకంటే మా పిల్లలకి అక్క చెల్లెళ్ళు లేరు అనే లోటు, నాకు ఆడపిల్లలు లేరు అనే లోటు లేకుండా చూస్తారు మా ఆడబిడ్డలు. ఆడపిల్లలు లేని వాళ్ళు ఈ రాఖీ పండుగ రోజు చాలా బాధపడతారు. కానీ నేనైతే ఏ రోజు కూడా బాధపడలేదు, బాధపడను కూడా. 5 ఆడబిడ్డలు ఉన్నారు. మా మర్దుల కూతుళ్ళు 3 ఉన్నారు. ఇంకా మా ఆయన వాళ్ళ మేనత్త కూడా ఉంది. మా పిన్ని కూడా ఖచ్చితంగా కడుతుంది. మా ఆడబిడ్డలందరూ కూడా మా ఆయనకి మస్తు రెస్పెక్ట్ ఇస్తారు. మా పిల్లల్ని చాలా ఇష్టపడతారు. నాతో మస్తు ఫ్రెండ్లీగా ఉంటారు. ఇంత గొప్ప ఆడబిడ్డలు దొరకడం నిజంగా నా అదృష్టంగానే భావిస్తా. ఇలా కాళ్ళు మొక్కుతుంటే మా ఆడబిడ్డలు మస్తు ఖుషి అవుతారు.